కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింక్ కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇవాళ దేశానికి కూడా నష్టం చేస్తున్నారు. జనరల్గా ఏమంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ దృక్పథం ఉండాలి, దేశానికి మేలు జరగాలి అంటారు. నేను అనేక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీటింగ్స్లో పాల్గొన్నా. ఏమనేది, ఎక్కువ రాష్ట్రాలకు లాభం జరగాలి, ఎక్కువ రాష్ట్రాలకు నీటి వినియోగం జరిగినప్పుడే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ఇది పర్పస్ నెరవేరుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో తెలంగాణను పక్కకు పెట్టేసినారు. ఒక రాష్ట్రాన్నే పక్కకు జరుపుతున్నారు. 10 ఏళ్లుగా ఉన్న ప్రతిపాదనలు పక్కకు పెట్టి రాత్రికి రాత్రి గోదావరి నదిని మళ్లించడానికి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిండ్రు. ఈ ప్రతిపాదనలో ఇంకా ఒక డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన సమ్మక్క సాగర్ అనేటువంటిది అరౌండ్ దాని హైటు, మన సమ్మక్క సాగర్ హైటు 83 మీటర్స్ ఉంటుంది. సమ్మక్క సాగర్ హైట్ 83 మీటర్స్. సమ్మక్క సాగర్ నుంచి మనము నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే నాగార్జున సాగర్ FRL 180 టు 180 మీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ఏదైతుందో, పోలవరం అంటే ఏమవుతుంది, తప్పకుండా ప్రకాశం బ్యారేజ్కి తేవాలి. ప్రకాశం బ్యారేజ్ హైట్ 12 మీటర్లు. 12 మీటర్ల నుంచి బనకచెర్ల అంటే 223 మీటర్లు. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం నుంచి తీసుకుపోతే 97 మీటర్ల లిఫ్టు, ఇప్పుడు వాళ్ళ పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతే 250 మీటర్ల లిఫ్టు. ఎంత లిఫ్ట్ పెరుగుతుంది? ఎక్కడ 97, ఎక్కడ 250, దాదాపు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, రికరింగ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, NWDA వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ భూభాగం కింద నుండి గతంలో ప్రతిపాదించిన విధంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తీసుకుపోతేనేమో మన రాష్ట్రం గుండా పోతే 48,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతేనేమో దీనికి 82,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును తలపెడుతున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా, బీజేపీ ప్రభుత్వం కూడా? అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా?